దేశభక్తిని ప్రతి ఒక్క పౌరునిలో పెంపొందించే విధంగా కొన్ని కార్యక్రమాలు అనేవి గవర్నమెంట్ చేపట్టడం జరిగింది. దాని నా వంతుగా యాజ్ అన్ ఆఫీసర్గా ఆ వికసిత్ భారత్ 47 సాధించే దిశగా నేను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను, అడ్మినిస్ట్రేషన్ మంచిగా అందిస్తాను అని ఒక ఆఫీసర్ ఎట్లాగైతే చేసి తన యొక్క సెల్ఫ్ వీడియోని ప్రతిదీ కూడా మనం అప్లోడ్ చేయాలి. నా వంతుగా నేనేం చేస్తాను, నేను ఒక డాక్టర్ని అయ్యి ఈ దేశాన్ని మంచి సేవ చేస్తాను, ఒక ఇంజనీర్ని అయ్యి ఈ దేశానికి నేను సేవ చేస్తాను, లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి నేను సేవ చేస్తాను, లేదు అంటే ఒక సోషల్ వర్కర్గా నేను సేవ చేస్తాను, లేదా మంచి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి నేను ఒక 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తాను. ఇట్లాంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క పరిధిలో వాళ్ళంతా కూడా ఒక సెల్ఫ్ వీడియో చేసి సో దాన్ని మనకి ఇప్పుడున్నటువంటి నేను ఇప్పుడు ఇచ్చినటువంటి కొన్ని సైట్స్ ఉన్నాయి, ఆ సోషల్ మీడియా సైట్స్ ఎక్స్క్లూజివ్లీ మనం పెట్టడం జరిగింది. ఆ సైట్స్లో మనం ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేస్తాం. ప్రాక్టికల్ ర్యాలీస్ కింద కండక్ట్ చేసి ఒక పర్టికులర్ ప్రామినెంట్ ప్రదేశంలో అందరూ కూడా చేరి ఆ ప్రామినెంట్ ప్రదేశంలో చేరిన తర్వాత ఒక ప్రతిజ్ఞ మనం చేయడం, దాంతో ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా 12 నుంచి 15 వరకు కూడా ఈ కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతాయి. అదేవిధంగా హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద కూడా ఒక ట్రై కలర్ ఫ్లాగ్ ఒకటి పెట్టి, అదేవిధంగా సెంటర్స్లో ఎక్కడైతే మనకి మహనీయుల విగ్రహాలు ఉన్నాయో అక్కడ కూడా మనం ట్రై కలర్ ఫ్లాగ్ పెట్టి దాన్ని కూడా ఒక సెల్ఫీలో మనం తీసి దాన్ని కూడా మనం అప్లోడ్ చేస్తాం. అంటే ఈ స్వాతంత్రం వచ్చిన నిదర్శనంగా నేను ఒక మొక్క నాటుతాను అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా 14వ తారీఖుని మాస్ లెవెల్లో ఒక ప్లాంటేషన్ డ్రైవ్ ఒకటి మనం కండక్ట్ చేస్తున్నాం. ప్రతి ఇల్లు కూడా ఎవరైతే దేశభక్తి బాగా నిండినటువంటి హౌసెస్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆర్థిక సామర్థ్యం మేరకు ప్రతి ఒక్కరు ఇంటి మీద కానీ, ఆఫీస్ బిల్డింగ్స్లో కానీ, లేకపోతే సెంటర్స్లో మాన్యుమెంట్స్ దగ్గర కానీ ఈ ట్రై కలర్ ది లైట్స్ అని కూడా పెట్టి ఇల్యూమినేట్ చేయాలని చెప్పేసి మనము చెప్పడం కూడా జరిగింది.